ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా ఈ ఛానల్ ద్వారా మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ అనేకమైనటువంటి నూతనమైనటువంటి విషయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీకు తెలియపరచడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను మీరు వీక్షించడమే కాకుండా మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ మా ఈ పరిచర్యకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటున్నటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది కామెంట్స్ రూపంలో మీ యొక్క ప్రార్థన ఆ యొక్క అవసరతలను మాకు తెలియపరుస్తూ ఉన్నారు. మేము మా సంఘం భారంతో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశ్వాసంతో మేము చేస్తున్న ఈ పరిచర్య కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యాలు మేము తలపెడుతూ ఉన్నాం. ఆ కార్యాల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. అనేకులు క్రైస్తవ విశ్వాసములో క్రీస్తు విశ్వాసములో వారు స్థిరపరచబడాలనే ఆ ఒక గొప్ప దర్శనాన్ని మేము పెట్టుకొని వాక్యానుసారమైనటువంటి బోధను మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మైండ్ గేమ్ అనేటటువంటి అంశంలో భాగంగా బిలాము ప్రవక్తను గురించి మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ ప్రియా దేవుని బిడ్డలారా ఎలా ఉంటుందో ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. వాడు లాభమును చూపి ఆకర్షించువాడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కూడా వాడు ఆడేటటువంటి మైండ్ గేములో ఒక భాగమే. అయితే ఇందులో చిక్కుకున్న వానిగా బిలాము ప్రవక్తను మనం చూడగలం. ఇది కూడా వాడికి సంబంధించినటువంటి మనుషుల ద్వారా వాడు ఆడేటటువంటి మైండ్ గేమ్ అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇందులో చిక్కుకున్నటువంటి బిలాము జీవితం చివరకు ఏమైందో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బిలాముకి ఎలాంటి లాభం చూపబడిందో కూడా మనం తెలుసుకుందాం. దేవుని ప్రజలను బిలాము శపిస్తే దానికి తగిన బహుమానములు ఇచ్చుదనని మోయాబీల రాజు అయినటువంటి బాలాకు బిలామునకు వాగ్దానము చేసినట్లు మనం చూడగలం. ఈ బాలాకు మోయాబీల రాజు. ప్రియా దేవుని బిడ్డలారా, వీడు నిజదేవుని విశ్వాసి కాదు, నిజదేవుని ప్రజా కూడా కాదు. సంఖ్యాకాండం 22 ఆ ఒక 4వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మోయాబు రాజు అయినటువంటి బాలాకు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ప్రభు సేవకులైన వారు బిలాము వలె అన్య వ్యక్తులతో అంటే దేవుని ఎరుగని వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఇక్కడ మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఆయన ఒక ప్రజలను పరిపాలించేటటువంటి రాజుగా ఆయన ఉన్నాడు. అయితే ఈయన దేవుని ఎరుగినవాడు, దేవుని విశ్వసించని వాడు, దేవుని ప్రజలకు విరోధి, దేవుని యొక్క ప్రజల యొక్క నాశనాన్ని కోరుకునేవాడు, వారి యొక్క నష్టాన్ని కోరుకునేవాడు, వారికి కీడు జరగాలి, హాని జరగాలని కోరుకునేవాడు ఈ యొక్క మోయాబు రాజు అయినటువంటి బాలాకు. ఇలాంటి వారితో ఒక దేవుని ప్రవక్తగా ఉన్న బిలాము సహవాసమును స్నేహాన్ని కలిగి ఉన్నవానిగా మనం చూస్తున్నాం. ఈ విషయాలు మనకు తెలియపరిచేటటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రభు సేవకులు వారి యొక్క సహవాసం రాజకీయ నాయకులతో నిత్యము కొనసాగించబడుతూ ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, రాజకీయాలతో ముడిపెట్టబడి కొనసాగించబడుతూ ఉంటూ ఉంటుంది. ఎవరి వల్లంటే ఈ బిలాము ప్రవక్త వలె. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సేవకుల సహవాసం ఎవరితో అంటే క్రీస్తుతో ఉండాలి తప్ప, ఆయన వాక్యముతో ఉండాలి తప్ప, ఆయన సన్నిధితో ఉండాలి తప్ప, క్రీస్తుకు సంబంధించిన నీతి, న్యాయము, సత్యము, యథార్థత, పరిశుద్ధతతో సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉండాలి తప్ప లోక సంబంధమైనటువంటి దేవుని ప్రజలకు కీడు, దేవుని ప్రజలకు హాని జరగాలనేటటువంటి అసలు దేవునికే చోటు ఇవ్వలేనటువంటి రాజకీయ నాయకులతో సహవాసమును కలిగి ఉండకూడదు. ఈ విషయాలు గమనించండి. అయితే ఇక్కడ బిలాము ప్రవక్త బాలాకుతో స్నేహాన్ని సహవాసాన్ని
కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే మోయాబీలో రాజు అయినటువంటి బాలాకు వచ్చి ఏమంటున్నాడంటే బిలాముని, ఇగో నీవు ఇశ్రాయేలీలను శపించేటటువంటి ఒక పని పడింది. మరి నువ్వు తప్పక ఇశ్రాయేలుని శపిస్తే నీ దేవుడు వారిని శపిస్తాడు, వారికి నష్టం కలిగేటట్లు చేస్తాడు అనేటటువంటి రీతిలో ఈ యొక్క మోయాబీలో రాజు అయినటువంటి బాలాకు మరి బిలాము ప్రవక్త దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క బాలాకు అంటాడు, అది కూడా నాకేం ఉత్తినికి చేయొద్దు, నీకేటి కావాలో దాన్ని నేను నీకు ఇస్తాను, శ్రేష్టమైనటువంటి బహుమానాలు నేను ఇస్తానని ఆశ చూపిన వానిగా ఈ బాలాకును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఎందుకు బిలాము ప్రవక్తను శపించమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉంటాం. బాలాకు బిలామునకు చెప్పినటువంటి మాటల్లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఆ విషయాలు నేను చదివి వినిపిస్తున్నాను. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో అని ప్రియా దేవుని బిడ్డలారా అని అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును, ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును అని ప్రియా దేవుని బిడ్డలారా మరి బిలాము ప్రవక్తతో మోయాబు రాజు అయినటువంటి మరి బాలాకు చెప్పుటను మనం చూడగలం. ప్రియులారి విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క ప్రవక్తల యొక్క విలువను అన్యుడైనటువంటి లేక మరి నిజదేవుని ఎరిగినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా బాలాకు తెలుసుకున్నాడు. తెలుసుకొని బాలాకు అంటున్నాడు, నీవు శపిస్తే వారు శపించబడతారు అని చెప్తూ, నువ్వు శపించు, నీకెంత కావాలో నేను దాన్ని ఇస్తాను. ప్రియులారా విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైనటువంటి కానానుకు వారు ప్రయాణమవుతూ వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఉన్నటువంటి మరి శత్రు దేశాలను, శత్రువు రాజులను వారు ఓడించేటటువంటి శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వారు ముందున్నాడు, వారు వెనుకున్నాడు, వారితో పాటు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక ఇశ్రాయేలీలకు వారి యొక్క ప్రయాణ మార్గములో శత్రువుల మీద దేవుడు జయాలు ఇస్తూ ఉన్నాడు. శత్రువు రాజులు కానీ శత్రువు సైన్యాలు కానీ ఇశ్రాయేలు ఎదుట నిలవలేక వారు ఓడిపోతూ పారిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలీల దగ్గర తల ఉంచేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఇశ్రాయేల్ వారి చేతిలో హతమయ్యేటటువంటి పరిస్థితులు మరి జరుగుతున్నటువంటి దినాలు అవి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఇటువంటి పరిస్థితుల నడుమ ఇశ్రాయేలీయులు వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మరి యొక్క మోయాబు దేశం, మోయాబు రాజు మరి వారికి ఎదురుపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు వారిని కూడా తప్పనిసరి ఓడించాలి, జయించాలి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఇప్పుడు మోయాబు రాజు చాలా భయాందోళనలో ఉన్నాడు. ఇశ్రాయేలు ఇగో మరి వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. వారు ప్రయాణ మార్గంలో వారికి ఎదురైన శత్రు రాజులను ఓడిస్తున్నారు, శత్రు సైన్యాలను ఓడిస్తున్నారు. వారి దేవుడు వారికి అనేకమైన విజయాలు ఇస్తూ ఉన్నాడు. వారి ఎదుట ఎవరు కూడా నిలబడలేకపోతున్నాడు. అయితే దీన్ని అడ్డగించాలి అంటే మరి ఇది కేవలం వాళ్ళు ప్రవక్తల ద్వారా, అంటే ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా మాత్రమే ఇది సాధ్యం. వాళ్ళు శపిస్తే మరి ఇశ్రాయేలు అనేకులు మరి నాశనం అయిపోతారు. ఈ సైన్యాలు కూడా ఇశ్రాయేలు సైన్యాలు నాశనం అయిపోతాయి. గనుక మరి వారి యొక్క సంఖ్య తగ్గించబడుతుంది, సులభంగా వారిని ఓడించవచ్చు, వారిని జయించవచ్చు అనేటటువంటి ఈ యొక్క ఆలోచన మరి ఈ యొక్క మోయాబు రాజు అనేటువంటి బాలాకులో కలిగి ఈ బాలాకు బిలామును ఆశ్రయించిన వానిగా మనం చూస్తుంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి సాతానుగాడు వాడికి సంబంధించినటువంటి వానిగా మరి ఈ యొక్క మోయాబు రాజు అయినటువంటి బాలాకును మరి ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బాలాక్కి మరి బిలాము యొక్క బలహీనత మరి బాలాక్కి తెలుసు. బిలాము ఎక్కడ లొంగిపోతాడు, ఎక్కడ వంగిపోతాడు అంటే మరి కొన్ని బహుమానాల దగ్గర కొంత మరి లాభాన్ని చూపిస్తే కొన్ని లాభాల దగ్గర లోబడిపోతూ ఉంటాడు ఈ బిలాము ప్రవక్త. ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని లాభాల కొరకు, కొన్ని బహుమానాల కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు, డబ్బు కొరకు మరి ఏ ఒక్క దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికైనా, విరోధమైన పని చేయడానికైనా దిగజారిపోయేటటువంటి ప్రవక్త బిలాము ప్రవక్త. ప్రియా దేవుని బిడ్డలారా గనుకనే సాతానుగాడు ఏం చేశాడంటే మోయాబు రాజు అయినటువంటి బాలాకును ఉపయోగించి బిలామును మరి కొన్ని పరిస్థితుల్లో చిక్కుకునేటట్లు చేసి నాశనం వైపునకు నడిపించడానికి మరి సాతానుగాడు ఆడినటువంటి మైండ్ గేములో
మరి బాలాకు ఆ సాతానుగాడికి ఒక ఆయుధంగా దొరికాడు. ఈ యొక్క బాలాకును ఉపయోగించి బిలామును నాశనం వైపునకు నడిపించడానికి ప్లాన్ చేశాడు మరి యొక్క సాతానుగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కొంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బిలాము ప్రవక్తను గూర్చి పేతురు భక్తుడు ఈ విధముగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16లో ఈ విధంగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. తెన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అని వ్రాయుటను మనం చూడగలం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్దబాము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించునని మనం చూడగలం. యూదా రాసిన పత్రిక 11వ వచనములో మనం చూస్తున్నప్పుడు వారు బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే బిలాములో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఎవరైనా లాభాన్ని చూపిస్తే ఆ లాభం పొందడానికి మరి దేనికైనా దిగజారిపోయేటటువంటి స్థితి బిలాములో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే బిలాములో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే లాభాపేక్ష. ఎవరైనా లాభాపేక్ష అనేది చూపిస్తే మరి దానికి ఆ ఆసక్తిని చూపి దాని కొరకు ఏదైనా చేయడానికి పరిగెత్తేటటువంటి ప్రవక్తగా బిలాము ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. మరి ఈ విధానంలోనే బిలాము ప్రవక్త దేవుని యొక్క తిన్నని మార్గాన్ని విడిచి ఏటేడంటే త్రోవ తప్పిపోయిన ప్రవక్తగా మనం చూస్తుంటే ఈ విషయాన్ని పేతురు భక్తుడు రాసి తెలియపరుస్తున్న విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంతేకాదు బిలాములో ఉన్నటువంటి లాభాన్ని ఆశించేటటువంటి ఆ మనస్సు మరి మనకి పేతురు భక్తుడు రాసి తెలియపరుస్తున్నాడు. ఎలాగంటే ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. నిజమే, చాలామంది ఏం చేస్తుంటారంటే దుర్నీతి వలన కలిగేటటువంటి కొన్ని బహుమానాల కొరకు ఆపేక్షతో బిలాములాగే పరుగులు తీస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క లాభాపేక్ష ఏ రకమైనటువంటి మరి పరిస్థితికి తీసుకుని వెళ్తుందో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, లాభాపేక్ష దేవుని మార్గములో నుండి సాతాను మార్గంలోనికి తీసుకొని పోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. లాభాపేక్ష దుర్నీతి వలన కలుగు బహుమానములను ప్రేమించినట్లు నడిపిస్తుంది, చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి బిలాము ప్రవక్త శపించుట ద్వారా మరి జరగని నష్టం బోధ ద్వారా చేసి మరి బహుమానాన్ని ప్రయత్నమును ప్రియా దేవుని బిడ్డలారా చేసిన వానిగా పొందుటకు మరి పరిగెత్తిన వానిగా బిలామును మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బిలాము ప్రవక్త శపించుట ద్వారా జరిగిన నష్టం బోధ ద్వారా చేసి బహుమానాన్ని పొందుటకు ప్రయత్నమును చేసిన వానిగా కూడా బిలాము ప్రవక్తను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా బిలాము ప్రవక్తని నడిపించింది బిలాములో ఉన్నటువంటి లాభాపేక్ష అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ లాభాపేక్షే తప్పు త్రోవలోనికి కూడా బిలాము ప్రవక్తని నడిపించింది. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా పేతురు భక్తుడు వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యోధా భక్తుడు కూడా వ్రాసి తెలియపరిచిన విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, లాభాపేక్ష ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు యొక్క సేవకులను ఏ విధంగా దేవుని యొక్క ఆ తిన్నని మార్గములోంచి అంటే దేవుని యథార్థతలోంచి నీతిలోంచి తప్పు త్రోవల్లోనికి ఎలా నడిపిస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఎవరిలో ఉన్నా ప్రియా దేవుని బిడ్డలారా మరి సాతానుగాడు వారిని చాలా సులభంగా వాడు ఏం చేస్తాడంటే చిక్కులు పెట్టి వారిని నాశనం వైపునకు పతనం వైపునకు వాడు నడిపించేటటువంటి పని వాడు చేస్తాడు. ఈ విషయాలు గమనించండి. అయితే బిలాము ప్రవక్తలో ఏటుందంటే ఏదైనా బహుమానం ఎవరైనా ఇస్తారు అంటే మరి ఆ బహుమానం పొందాలనేటటువంటి ఆశ ఎక్కువ చూపేవానిగా బిలాము ప్రవక్త ఉండడమే కాకుండా కొన్ని బహుమానాల కొరకు లేక కొన్ని దుర్నీతి వలన కలిగే బహుమానాల కొరకు ఏది చేయమన్నా ఎవరు ఏది చెప్పినా అది చేయడానికి దిగజారిపోయేటటువంటి బలహీనత బిలాము ప్రవక్తలో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ బలహీనతే బిలాముకి ఎటువంటి నాశనాన్ని తెచ్చిందో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బిలామునకు బాలాకు కలుగుజేయు
బహు ఘనతకు సంబంధించినటువంటి ఆ ఒక విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అవి ఏంటంటే, వెండి బంగారముల కొరకు ఇశ్రాయేలీలను శపించుటకు వెళ్ళిన వానిగా బిలామును మనం చూడగలం. అంటే మరి బిలామును ఏ విధంగా ఆకర్షించాడంటే, బాలాకు వెండి బంగారాలను నేను నీకు బహుమానంగా ఇస్తాను, నీవు ఇశ్రాయేలును ఏం చేయాలి, శపించాలి నా కొరకు అన్నప్పుడు ఆ వెండి బంగారాలను పొందుకోవడానికి మరి ఆశ చూపిన వానిగా బిలాము ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. మరి ఆ సమయంలో దేవుని ప్రక్కన పెట్టాడు, ఆయన యొక్క మాటలను ప్రక్కన పెట్టాడు, ఆయన నీతిని ప్రక్కన పెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దేవుని ఎరుగని ప్రజ మరి కొన్ని బహుమానాలు ఇస్తాను అనేటప్పటికీ ఆ శ్రేష్టమైనటువంటి బహుమానాల కొరకు మరి దేవుని మరిచిపోయి మరి ఆ ఒక దేవుని ఎరుగని ప్రజ చెప్పేటట్లే చేయడానికి తను తాను అమ్ముకున్న వానిగా బిలాము ప్రవక్తని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదలుకొని 25 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ సమయంలో కొన్ని ఆత్మీయ విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. కొంతమంది ప్రభు సేవకులను దేవుని యొక్క తిన్నని మార్గములో నుండి మరి త్రోవ తప్పినటువంటి మార్గములోనికి, అదేవిధముగా దుర్నీతి వలన కలుగు బహుమానము వైపునకు నడిపించుటయు, అంతేకాదు రాత్రికి రాత్రే గొప్ప ఐశ్వర్యవంతులుగా మారిపోయేటటువంటి ఆ ఒక తప్పుడు ఆలోచనలోనికి నడిపించుచు దేవుని తిన్నని త్రోవలో నుండి తప్పు త్రోవల్లోనికి తీసుకుని వెళ్ళేటటువంటి పనిని చేయుటయు కూడా సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమే అని కొంతమంది ప్రభు సేవకులు తప్పక తెలుసుకోవాలి. అయితే గత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ప్రభు సేవకుని గురించి నేను విన్నాను. ఆయన అనేక సేవకులకు సహకారిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మరి కొంతమంది లోక సంబంధులైనటువంటి మరి వారితో కలిసి మరి వ్యాపారం ఆయన ప్రారంభించాడు. అంటే కొంతమంది లోక సంబంధమైనటువంటి వ్యక్తులైన వారు కొంతమంది వారు ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వారు దేవుని ఎరిగిన వారు, దేవుని విశ్వసించిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క విశ్వాసాల్లో వారు కొనసాగించబడుతున్నటువంటి వారితో ఒక ప్రభు సేవకుడు ఏంటంటే వారితో పాటు ఆ ఒక వ్యాపారాల్లో మరి పార్ట్నర్గా ఉండడానికి మరి ఆయన ముందుకు వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఒక ప్రభు సేవకుడు, కానీ ఈయన కొంతమంది వ్యాపారాలు చేసే దేవుని ఎరిగిన వ్యక్తులతో మరి ఆ ఒక వాటిలోని ఇతరు కూడా పాలిభాగస్తుడిగా ఉంటూ దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బు ద్వారా అనేక సేవకులకి నేను అలా చేద్దాం ఇలా చేద్దామని ఆ ఒక ప్రభు సేవకుడు తలంచి ముందుకు వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వారితో కలిసి మరి పార్ట్నర్గా ఉంటూ బిజినెస్ చేయడం ప్రారంభించి ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని లక్షల రూపాయలు ఆయన ఏంటంటే మరి ఆ ధనాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయం మరి కొంతమంది ప్రభు సేవకుల ద్వారా కూడా విన్నాను. స్వయంగా కూడా నేను ఇది నిజమో కాదని ఆ దైవజనుడితోనే మరి మాట్లాడి తెలుసుకోవడం కూడా జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆయన చేసింది తప్పే. ఒక సేవకుడిగా నేను ఇలా చేయకూడదని పశ్చాత్తాప ఆయన పడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి వారి యొక్క ఆలోచనలు మరి వేరొక విధంగా ఉండొచ్చు. వేరొక విధంగా అంటే వారి యొక్క ఆలోచన పైకి ఎలా చెప్తున్నారంటే, మరి ఈ బిజినెస్లో నేను పార్ట్నర్గా ఉండడానికి ఒక ప్రభు సేవకునిగా ప్రధాన కారణం ఏంటంటే అనేక మంది సేవకులను పోషించేటటువంటి మరి ఆ రకంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రదర్ నేను అందులోకి వెళ్ళానని ఒక ప్రభు సేవకునిగా ఆయన చెప్పాడు. కానీ నిజానికి ఆయన యొక్క ఆలోచన ఏంటంటే మరి ఆయన ఒక అత్యున్నత రీతిలో ఒక మంచి స్థితిని ఆర్థికంగా మరి కలిగి ఉంటూ మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి తన ఆలోచనలతో సేవ చేయడానికి తన యొక్క తలంపుల్లో తనకున్న తెలివితేటలతో దేవుని యొక్క సేవను చేస్తూ ఆ విధంగా సేవను అభివృద్ధి పరుద్దామనే ఆ ఒక ఆలోచనలోనికి ఆయన నడిపించబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే పైకి చెప్పడం మాత్రం ఏం చెప్తున్నాడంటే వారి కొరకు వీరి కొరకు అంటే విశ్వాస సేవకులకు మరి సహకారిగా నేను ఉండాలనే ఉద్దేశంతోనే ఇందులోకి ఈ బిజినెస్లోకి నేను వెళ్ళానని ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదేమైనా ఆయన చాలా నష్టపోయాడు. మరి ఎప్పుడు ఆయన ఎదుర్కొని మరి ఒక అప్పుల పరిస్థితి ఆయన ఎదుర్కొని నెమ్మది లేని పరిస్థితులు అనుభవిస్తూ మరి పశ్చాత్తాప దేవుని దగ్గర పడి, ప్రభువా ఈ పరిస్థితుల్లోంచి నన్ను బయటికి తీసుకురా, నీవు నన్ను పిలిచింది ఆత్మల రక్షణ కొరకు, అంతేగాని ఇలాగా బిజినెస్ల ద్వారా నా సొంత ఆలోచనలతో
మరి నేను పరిచర్య చేసి అభివృద్ధి చేసుకోవడానికి కాదు. అలాగా మరి ఆ విశ్వాస సేవకులైన వారు కూడా ఏదో సహకారం చేసి నా సొంత ఆలోచనలతో నేను ఇలా వెళ్ళాను, నన్ను క్షమించని ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం జరిగింది. కానీ సమస్యలు అనేవి ఆయన చుట్టుముట్టున్నాయి. మరి దేవుడు ఆయన కృపచేత మరి తగిన కాల సమయంలో విడిపించడానికి మరి ఆయన పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించి దేవుడి ఆ కార్యాలు చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఒక అద్భుత విషయాన్ని మరి వ్రాసి తెలియపరిచాడు. ఎందుకంటే తిమోతి ఒక మరి ప్రభు సేవకునిగా ఉన్నాడు, క్రైస్తవ సంఘ నాయకుడిగా ఉన్నాడు. కనుక తిమోతికి మరి ఏమని రాసి తెలియపరిచారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7 మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తి పొంది యుందుము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9, 10, 11, 15 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రభు సేవకులైన వారు ప్రభు మరి దేని కొరకు పిలిచి ఉన్నాడో ఆ పని మీద దృష్టి పెట్టాలి. కానీ మన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము ద్వారా మన పరిచర్యను అభివృద్ధి పరుచుకోవడానికో, లేకపోతే మనం పేరు ప్రఖ్యాతను పొందుకోవడానికి, లేకపోతే ఒక గొప్ప స్థితిని మనం కలిగి ఉండడానికి, ఆర్థికపరమైనటువంటి వనరుల కొరకు మనం రకరకాల మార్గాలను ఒకవేళ ఎంచుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే మనం మరి దేవుని యొక్క తిన్నని మార్గములోంచి బిలాము ప్రవక్త వలె మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క స్వలాభాల కొరకు మనం పాటు పడుతున్న వారిగా, ప్రయాసపడుతున్న వారిగా మనం వెళ్తున్నట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి సేవకులనే సాతానుగాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క మైండ్ గేమ్ ద్వారా వారిని రకరకాల చిక్కుల్లో పెట్టి వారి మీద ఉన్నటువంటి అభిషేకాన్ని వారు పోగొట్టుకునేటట్లు, వారికి దేవుడిచ్చినటువంటి మంచి వాక్యాన్ని చెప్పే ఆ విధానాల నుండి దూరం చేయడానికి, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టి దేవుని పని మీద ఉన్నటువంటి భారం పోగొట్టి చివరికి దేవుని మీదే అసహ్యత కలిగేటటువంటి రీతిలో రకరకాల పరిస్థితుల్లో చిక్కుల్లోనికి నడిపిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఇటువంటి స్థితులలోకి మనల్ని నడిపించడు. ఇటువంటి స్థితుల్లో చిక్కుకునేటట్లు ఆయన చేయడు. కానీ మనలో ఉన్నటువంటి కొన్ని ఆ స్వలాభాల కొరకు మనం చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు, వీటిని సాతానుగాడు వాడికి అనుకూలంగా మలుచుకుంటూ మనల్ని ఏం చేస్తాడంటే మరి దేవునికి విరోధులుగా మనల్ని మార్చి దేవుని యొక్క ఆ ఒక పని నుండి, ఆ సమర్పణ నుండి, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన పిలుపు నుండి దూరం చేసే ఈ పనులకు సాతానుగాడు తెగబడుతూ ఉంటాడని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక బిలాము లాంటి ఆ జీవితానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు ఇవ్వకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బిలాము ప్రవక్త ఏది వద్దు అనిన వానిగా బిలాము మాటలు మనం చూడగలం. కానీ శపించుటకు వెళ్ళడం మట్టుగా మానలేదు. ఎవరిని శపించుటకు వెళ్ళడం మానలేదంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించుటకు వెళ్ళడం మానలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు సంఖ్యాకాండం 23:11, 18, 23 సంఖ్యాకాండం 25, 30, 24 10 నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు మిద్యానీయులకు జరిగినటువంటి యుద్ధములో ప్రియా దేవుని బిడ్డలారా ఖడ్గము చేత మరి ప్రియా దేవుని బిడ్డలారా బిలాము ప్రవక్త చంపబడుటను మనం చూడగలం. సంఖ్యాకాండం 31 1 నుండి 11 వరకు రాయబడినటువంటి వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే బిలాములో ఉన్నటువంటి ఆ ఒక లాభాపేక్ష బిలాముని ఏం చేసిందంటే మరి త్వరగానే దేవుని యొక్క ఆ కోపం ఆయన మీదకు వచ్చేటట్లు మరి మిద్యానీయులకి ఇశ్రాయేలుకు మధ్య జరిగినటువంటి యుద్ధములో మరి బిలాము ప్రవక్తగా ప్రజలు చూడకుండా, మరి ఇశ్రాయేలు సైన్యాలు చూడకుండా, ప్రియా దేవుని బిడ్డలారా, అసలు బిలాము ప్రవక్తకి ఒక ప్రవక్త గౌరవాన్ని ఇవ్వకుండా ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి తనను తాను అమ్ముకున్నాడు. గనుక మరి ఆ యుద్ధములో బిలాము ప్రవక్త ఇశ్రాయేలు యొక్క సైన్యాల చేతుల్లో చంపబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే బిలాము ప్రవక్తలో ఉన్నటువంటి ఈ యొక్క లాభాపేక్ష అనేది మరి ఏదేమైనా బాలాకు తన దగ్గరికి వచ్చాడు గనుక చివరికి ఏ రకమైనటువంటి రీతిలో
ఇశ్రాయేలుకి నష్టము నాశనాన్ని కలిగేటటువంటి ఆ ఒక బోధ మరి ఆ ఒక బాలాకి బిలాము చేసి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ సంఖ్యాకాండంలో మనం చూస్తుంటాం. ఆ ఒక 25వ అధ్యాయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీలకు నష్టము కలుగుటకు బిలాము బాలాకునకు బోధ చేయుటను మనం చూడగలం. అక్కడ ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. అయితే మరి బిలాము బాలాకు చేసినటువంటి ఆ ఒక బోధను బట్టి ఇశ్రాయేలీల్లో దాదాపుగా ప్రియా దేవుని బిడ్డలారా 24,000 మంది మరి దేవుని యొక్క కోపం వారి మీదకు వచ్చి వారు చనిపోయినట్లు సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. ఇదే విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:8లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఆ లాభాపేక్ష విషయములో మరి బిలాం ఏం చేసి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక బాలాక్కి మరి ఏం చేశాడంటే ఒక బోధ చేశాడు. ఇగో వారిని నువ్వు పలానా విశ్వాసాల వైపునకు నడిపించు, ఇగో మరి కొంతమంది ఆ వ్యభిచార సంబంధమైనటువంటి స్త్రీలను వారి మధ్యకి నీవు పంపిస్తే ఇగో వారు ఆ తప్పుడు పనులు చేస్తే దేవుని కోపం వారి మీదకి వస్తుంది, వారందరూ కూడా నాశనం అయిపోతారనే ఈ యొక్క మరి లాభాపేక్షకి కక్కుర్తుపడి బిలాము ఆ ఒక బాలాకి బోధ చేసినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కొంతమంది ప్రభు సేవకులైన వారు ఇలాంటి తప్పుడు బోధలు కూడా చేస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు సలహాలు, కొన్ని ఆ దుర్నీతి వలన కలిగే బహుమానాల కొరకు తప్పుడు ఆలోచనలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఏదేమైనా అది మరి బిలాము లాంటి ముగింపునే మరి అలాంటి సేవకులకి కూడా మిగులుస్తుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. చివరికి బిలాము ఇశ్రాయేలీలకు మిద్యానీలకు మధ్య జరిగిన యుద్ధములో దిక్కుమాలిన చావు చచ్చినవానిగా బిలాము ప్రవక్తని మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ఇదే అంశంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఆదికాండం 3వ అధ్యాయంలో సాతానుగాడు మరి సర్పము ద్వారా ఆదాము అవ్వలతో ఆడిన మైండ్ గేమ్కి సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మరి ఆ విషయాలు తెలుసుకోవడానికి మరి సిద్ధపడాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ యొక్క అంశ సందేశాలని ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకున్న మరి ప్రధానమైన విషయాలు ఏంటంటే మరి బిలాము ప్రవక్త తనలో ఉన్నటువంటి ఆ ఒక దుర్నీతి వలన కలిగే బహుమానాలకి ఆశపడేటటువంటి, ఆతృత పడేటటువంటి ఆ బలహీనతలను ప్రియా దేవుని బిడ్డలారా మరి సాతానుగాడు క్యాష్ చేసుకోవడమే కాకుండా మరి బిలామును నాశనానికి నడిపించుటలో బాలాకు లాంటి వాడిని వాడుకున్నాడు. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ప్రభు సేవకులైన వారు కూడా మరి ఈ బాలాకు లాంటి వారు మరి ఒక్కొక్కసారి మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారిని మరి సాతానుగాడే వాడుతూ ఉన్నాడు. సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో భాగంగానే మరి బాలాకు లాంటి వారు మరి వారు మనకి స్నేహితులుగానో పరిచయస్తులుగానో మన దగ్గరికి ఏదో రకమైనటువంటి సహాయాల కొరకు మంచిగా వచ్చినట్టుగా వచ్చి మనకి మరి నాశనాన్ని, పతనాన్ని, మరి ప్రియా దేవుని బిడ్డలారా చివరికి మరణకరమైన పరిస్థితులను కూడా మరి తెచ్చేటటువంటి ఆ పరిస్థితులు కలిగిన వారిగా ఈ బాలాకు లాంటి వారు పనిచేస్తూ ఉంటారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి బిలాము తన యొక్క ఆ దేవుడు తనకిచ్చిన స్థితిని తాను కోల్పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి బాలాకి తప్పుడు బోధ చేసేటటువంటి స్థితికి దిగజారిపోయినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏదేమైనా బాలాకు ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఓడించబడ్డాడు. అంతేకాకుండా బిలాము కూడా ఎటయ్యాడంటే మరి దుర్నీతి వలన కలిగే బహుమానం కొరకు వెళ్ళిన బిలాము తాను ఎటయ్యాడంటే ఇశ్రాయేలుకు మిద్యానీయులకు జరిగిన మధ్య ఆ యుద్ధంలో ఏటయ్యాడంటే ఆయన చంపబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరు? బిలాము ప్రవక్త. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ప్రభు సేవకులైన వారు మీలో ఏ రకమైనటువంటి దేవునికి విరోధమైన బలహీనతలు ఉన్నా ఆ బలహీనతల ద్వారానే సాతానుగాడు మరి నాశనానికి నడిపించడానికి వాడికి సంబంధించిన వ్యక్తులను వాడు వాడుకొని మరి నాశనం వైపునకు నడిపిస్తాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకొని మరి బాలాకు లాంటి వ్యక్తులను ఎప్పుడైతే ప్రభు సేవకులైన వారు గుర్తిస్తూ ప్రభు సేవకుల్లో ఉన్నటువంటి దుర్నీతి వలన కలిగే బహుమానాలకు
ఆసక్తి చూపేటటువంటి ఆ బలహీనత నుండి బయటకు వచ్చేటటువంటి ఆత్మీయతను కలిగి ఉంటే సాతానుగాడి యొక్క ఆ మైండ్ గేమ్లో చిక్కుకోరు. సరికదా మరి దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలు మరి మీకు ఇవ్వబడతాయి. దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం, దేవుడు మీకు ఇచ్చిన వాక్య జ్ఞానం, దేవుడు మీకు ఇచ్చిన దర్శనం, దేవుడు మీకు ఇచ్చిన సమర్పణ, దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ఆ ఒక ఆత్మ సంబంధమైన వరాలు మీ యొక్క ఆ పరిచర్యలో మీ ద్వారా పనిచేస్తూ గొప్ప ప్రతిఫలం దేవుడు మీకు అద్భుత రీతిలో ఆయన ఇస్తాడు. కనుక మరి దుర్నీతి వలన కలిగే బహుమానాల కొరకు మరి తప్పు త్రోవల్లోనికి వెళ్ళే ప్రయత్నం బిలాములాగా మనం చేయకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఆయన చిత్తాన్ని మనం చేస్తూ సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో చిక్కుకొనకుండా వాడికి అవకాశం ఇవ్వకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఈ కడవర దినాల్లో దేవునికి నమ్మకస్తులుగా మనం ముందుకు సాగిపోతూ క్రైస్తవ విశ్వాసాన్ని బలపరుస్తూ అనేక మరి దేవుని ఎరుగులేని ఆ మనుషులను, దేవుని యొక్క రక్షణ లేని బిడ్డలను దేవుని యొక్క రక్షణలోనికి నడిపించేటటువంటి దర్శనంలో మనం ముందుకి సాగిపోదాం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సందేశాల ద్వారా అనేకమైన ఆత్మీయ విషయాలు, హెచ్చరికతో కూడినటువంటి విషయాలు ఈ కడవర దినాల్లో మీ ఆత్మ ద్వారా మా ఈ ఛానల్ ద్వారా అయ్యా ఇగు ప్రభా నీ సేవకులైన వారికి, నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరచడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. విన్నటువంటి ఈ మాటలను ప్రభా మరి ఈ మాటలు నీ మాటలుగా ఎంచి ప్రభా ఈ మాటలకు లోబడి ప్రభా ఇగో నీకు ఆయాసకరమైన అనుభవాలు ఏమైనా ఉంటే వాటి నుండి బయటకు వచ్చి దేవ నీవు కోరే ఆత్మీయతలో ముందుకు మా ప్రియులు వెళ్ళినట్లు మీ కృప దయచేయమని సాతానుగాడి యొక్క మైండ్ గేములో అయ్యా ఇగో ప్రభా మరి ఆ బాలాకు లాంటి వారి యొక్క ఉచ్చులలో అయ్యా నీ సేవకులైన వారు కానీ అయ్యా మరి నిన్ను విశ్వసించిన విశ్వాసులైన వారు కానీ చిక్కుకొనకుండా అద్భుత కాపుదల భద్రత అయ్యా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి ప్రభువా ఇగో బాలాకు లాంటి వారిని గుర్తించగలిగినట్లు మరి ఇగోనైనా నీ బిడ్డల్లో కూడా ఏ రకమైనటువంటి మరి ఇగోనైనా సాతానుకు సంబంధించిన బలహీనతలకు వారు కూడా చోటు ఇవ్వకుండా ఉండేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండినట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమె యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నివృత్తులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమీన్, ఆమీన్.